హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ల్యాండ్ డైలీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కొరిలేషన్ అండ్ కర్వ్ ఫిట్టింగ్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ క్యాల్ పెయర్సన్ కోఎఫిషియంట్ కొరిలేషన్. ఇందులో ఇంకా 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. మెథడ్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, నెక్స్ట్ ర్యాంక్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, ఇంకా కాన్కరెంట్ డెరివేషన్, ఇంకా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ వీడియోలో అయితే క్యాల్ పెయర్సన్ కోఎఫిషియంట్ గురించి కంప్లీట్గా చూద్దాం, ఎగ్జాంపుల్తో కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది 2 మెథడ్స్ కింద అయితే అడుగుతారు. డైరెక్ట్ మెథడ్, యాక్చువల్ మీన్ మెథడ్ అని కూడా అంటారు. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ అస్యూమ్డ్ మీన్ మెథడ్ అని 2 మెథడ్స్లో ప్రాబ్లమ్స్ అయితే అడుగుతారు ఈ క్యాల్ పెయర్సన్ కోఎఫిషియంట్ కొరిలేషన్. అందులో ఫస్ట్ దాని ఫార్ములా ఆర్ ఆఫ్ ఎక్స్ కమ్ వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్వై బై రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్. ఎక్స్ అంటే ఎక్స్ఐ ప్లస్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్, వై ఈక్వల్ టు వైఐ మైనస్ వై బార్. నెక్స్ట్ అస్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా ఆర్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై ఎన్. నెక్స్ట్ బై రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ దీనికి బై ఎన్. సేమ్ రూట్ ఓవర్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ బై ఎన్. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ఐ మైనస్, ఇక్కడ అస్యూమ్డ్ మీన్ మెథడ్ కాబట్టి ఎక్స్ఐ మైనస్ అస్యూమ్డ్ మీన్ ఇది. నెక్స్ట్ ఇది. ఇప్పుడు దీని మీద అయితే ఒక ప్రాబ్లం అయితే చూద్దాం సింపుల్గా. ఫస్ట్ యాక్చువల్ మీన్ మెథడ్ చేద్దాం, అదే డైరెక్ట్ మెథడ్. దాని తర్వాత అస్యూమ్డ్ మీన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ యాక్చువల్ మీన్ మెథడ్. ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇది ఇచ్చారు. ఫైండ్ ద క్యాల్ పెయర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఇచ్చారు. వేజెస్ ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇచ్చారు. వేజెస్ వేసుకున్నాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ వేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఫార్ములా, ఇది డైరెక్ట్ మెథడ్ కదా, ఫార్ములా చూసుకోవచ్చు ఒకసారి. ఫార్ములాలో మనకి ఎక్స్ వై ఈక్వల్ టు నుంచి సిగ్మా ఎక్స్ ఎక్స్ ఇంటూ వై, నెక్స్ట్ రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్. ఇక్కడ మనకి ఈ టర్మ్స్ వచ్చేలాగా మనం టేబుల్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ కావాలి కనుక ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఆల్రెడీ ఫార్ములాలో చెప్పాను. క్యాపిటల్ వై అంటే వైఐ మైనస్ వై బార్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాల్యూస్ వస్తాయి కదా, ఎక్స్వై వస్తుంది. దాన్ని బట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్వై వస్తుంది. మనకి ఇండివిజువల్గా ఎక్స్ స్క్వేర్ కావాలి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ కావాలి, సిగ్మా వై స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ది దీన్ని మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ వైది దీన్ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఇది అంతా టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇది టోటల్ చేస్తే సిగ్మా వై స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్వై సిగ్మా కావాలంటే ఇదంతా మళ్ళీ యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఒకసారి అయితే సమ్ అయితే చూద్దాం. క్యాల్సి అయితే యూస్ చేయండి మీరు. ఓకే, ఫస్ట్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫస్ట్ ఈ టర్మ్స్ అన్నిటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇవన్నీ ప్లస్ చేయండి. క్యాల్సి చేయాలి. ఇవన్నీ ప్లస్ చేస్తే నాకు 990 అయితే వస్తుంది. 990 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే నాకు మీన్ ఎక్స్ బార్ యొక్క మీన్ అయితే 99 వచ్చింది. నెక్స్ట్ దీని మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అన్నీ ప్లస్ చేసి బై ఎన్ని అయితే అన్నీ. నెక్స్ట్ వై బార్ యొక్కది 950 వచ్చింది టోటల్. కౌంట్ చేయండి కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత వచ్చిందో. నెక్స్ట్ దాన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 10. ఇది 95 వచ్చింది మీన్ వాల్యూ. అంటే ఎక్స్ బార్ వాల్యూ వై బార్ వాల్యూ వచ్చింది. దాన్ని ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూతో మల్టిప్లై సపరేట్ చేయాలి, దీన్ని సపరేట్ చేయాలి. 100 మైనస్ ఎక్స్ బార్ అంత 99 అంటే 1 మిగిలింది. నెక్స్ట్ 101 మైనస్ 99 2 మిగిలింది. నెక్స్ట్ 102 మైనస్ 99 3 మిగిలింది. 102 మైనస్ 3. నెక్స్ట్ 100 మైనస్ 99 1, 99 మైనస్ 99 0. నెక్స్ట్ 97 మైనస్ 99 మైనస్ 2. నెక్స్ట్ 98 మైనస్ 99 మైనస్ 1, 96 మైనస్ 99 మైనస్ 3, 95 మైనస్ 99 4. ఓకే, ఇదైతే ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా, దీన్ని స్క్వేర్ చేయడమే. దీన్ని స్క్వేర్ చేద్దాం. 1 1 2 2 is 4, 3 3 is 9, 3 3 is 9, 1 1 is 1 0, 2 2 is 4, 1 3 3 is 9, 4 4 16. ఓకే, ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా వస్తుంది, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు వైతో చేద్దాం. వైది
నెక్స్ట్ వై మీన్ వాల్యూ ఎంత వచ్చింది, 95 వచ్చింది. 95ని దీంతో మైనస్ చేయాలి. 98 మైనస్ 95, 3 మిగిలింది, 3. నెక్స్ట్ 99 మైనస్ 99, 4. ఇది 4. నెక్స్ట్ 95 మైనస్ 97, 2. 95 మైనస్ 95, 0. అంటే 92 మైనస్ 95 మైనస్ 3. 95 మైనస్ 95, 0. 94 మైనస్ 1. నెక్స్ట్ ఇది 90 మైనస్ 5. నెక్స్ట్ ఇది 91 మైనస్ 95 మైనస్ 4. దీని వాల్యూ కూడా వస్తే మనకి ఇప్పుడు వై స్క్వేర్ వాల్యూ వచ్చేస్తుంది కదా, క్యాపిటల్ వై స్క్వేర్. 3 3 9, 4 4 16, 4 4 16, 2 2 4, 0, 3 3 9, 0, 1 1 1, 5 5 25, 4 4 16. ఇప్పుడు మనకి సిగ్మా ఆఫ్ ఎక్స్ కామా వై కావాలి. ఫస్ట్ XY చేస్తే తర్వాత సిగ్మా ఆఫ్ XY వచ్చేది. నెక్స్ట్ దీన్ని అంత సమ్మేషన్ చేస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. దీన్ని అంత సమ్మేషన్ చేస్తే సిగ్మా వై స్క్వేర్ వాల్యూ వస్తుంది. సమ్మేషన్ ఒకసారి చేద్దాం. ఎక్స్ ఇంటూ వై సమ్మేషన్ ఈ రెండు. 1 3 3, 2 4 8, 3 4 12, 3 2 6, 1 0 0, 0 0, 1 3 5 15, 4 4 16. ఇప్పుడు XY సమ్మేషన్ చేయండి. సమ్మేషన్ ఆఫ్ XY ఈక్వల్ టు అంత వచ్చింది 61. దీని సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 54. కౌంట్ చేయండి కావాలండి ఒకసారి, నేను వీడియోలో అంత పెరుగుతుందని డైరెక్ట్గా వేసేస్తున్నాను. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ 96. ఓకే, మనకు కావాల్సిన వాల్యూలు అన్నీ వస్తాయి. సమ్మేషన్ ఆఫ్ XY వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ ఇది, సమ్మేషన్ ఆఫ్ ఇది, 3 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈక్వేషన్లో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. 61 బై రూట్ ఓవర్ 54 ఇంటూ 96. ఓకే, ఇక్కడ చూడండి వాల్యూ అయితే చిన్న మిస్టేక్ అయితే వేసాను. ఒకసారి మళ్ళీ క్యాల్కులేట్ చేద్దాం. రూట్ 54 ఇంటూ రూట్ 96 కదా. ఓకే, 72 వచ్చింది. 72 నెక్స్ట్ 61 డివైడెడ్ బై 72, 0.84 వేస్తాను. 0.8472. కిందకైతే రాంగ్ అయితే క్యాల్సి అయితే మోడ్ అయితే చేంజ్ అయింది, అందుకే రాంగ్ అయితే వేసాను. ఒకసారి మీరు మోడ్ అయితే కరెక్ట్ వేసుకొని క్యాలిక్యులేషన్స్ అయితే చేయండి. ఇది కాల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ లో ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే చూద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమాత్రం అర్థమైనా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్.